అది కాంగ్రెస్ వచ్చాకనా పల్లె ఊర్ల గురించి చెప్తున్నావా నియోజకవర్గం గురించి చెప్తున్నావు? ఇక నియోజకవర్గం గురించి చెప్తున్నావా? ఆ నియోజకవర్గాలు మన గ్రామాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాస్తవంగా రామదాస్ నాయక్ గారు నెంబర్ 1 పరిపాలన చేస్తుండు. రేవంత్ రెడ్డి గారు కూడా నెంబర్ 1 పరిపాలన చేస్తుండు. కేసీఆర్ దళితులు దంత భూమి అని 3 ఎకరాల భూమి 12 మందికి వచ్చు. ఎంతమందికి వచ్చింది? 10 గుంటల లెక్క. 10 గుంటల లెక్క ఎంత వచ్చింది చెప్పు నాకు లెక్క. మీకే తెలిసి ఉండాలి, మాకు ఇక్కడ తెలియదు. 10 గుంటలు అంటే 40 గుంటలు నలుగురికి వచ్చింది. 3 4 12 మందికి వచ్చింది. 12 మంది దళిత భూమి ఇవ్వాలా? ఒక్కడికే 3 ఎకరాలు. అందులో నేను అనేది ఏంటంటే రేషన్ కార్డు ఉన్నవాడికి, అర్హుడైన వాడికి, ఎస్సీ వాడికి 3 ఎకరాల భూమి ఆ భూమి ఎవరు తన్నుకున్నారు? ప్రజలు దళారీలు ఒకటి పేరు పెట్టి డబ్బులు కట్టి తన్నుకున్నారు. మరి ఈ ప్రభుత్వం మంచిదా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచిది. మళ్ళీ ఇంకోటి డబల్ బెడ్రూమ్ వాడు ఆడ బాగానండి. అదే ఈ గ్రామంలో ఎవరి స్థలంలో వాళ్ళకి ఇల్లు ఇస్తే మంచిగా, అన్ని కులాలు కలిసి ఉంటాయిగా. అక్కడ ఎంత పేపలం అయితే తెలుసు, అంత పేపలం అయితే వాళ్ళ పిల్లలు వీడి పేవంతులు, ఎస్సీ పిల్లల్ని, ముస్లిం పిల్లలు వాడి పేవంతులు, బీసీ వాడి పిల్లలు వీడి పేవంతులు. ఆడ ఓసీలు ఎవరు ఉండరు, రేషన్ కార్డు అర్హులు ఉండరు కదా. చాలా తప్పు కదా అది. మీకేమనిపిస్తుంది? మీడియాకి నిజమా కాదు ఈ మాట అని నేను చెప్పాలి. వాస్తవంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాస్తవంగా పేరేంది కేసీఆర్ అన్ని అప్పులు చేసిండు. మన తెలంగాణ వస్తే మన వాళ్ళు ఎంతో ఆశపడ్డారు. ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు చంద్రబాబు గారు నెంబర్ 1 పరిపాలన చేసింది. ఎంఆర్ఓ అనుకుండు, ఎస్ఐ గారు అనుకుండు, ఎస్పీ అనుకుండు లంచం తీసుకోవడానికి. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది బాగా. వాస్తవంగా 1982, 83 నుంచి ఎన్టీ రామారావు గారు బాగా చేసిండు. తర్వాత చంద్రబాబు నాయుడు అవినీతి అనేది లేకుండా చేసిండు. మండలాలు తీసుకొచ్చిన పేద ప్రజలకి ఎన్టీ రామారావు గారు ఒక 3 నెలలు రోడ్ షో చేసి 9 నెలల ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు 83లో ఆయన కొట్టినోడు లేడు. రాజశేఖర రెడ్డి కూడా వాస్తవంగా సైలెంట్ నెలల్లో ముళ్ళలాగా చేసిన పరిపాలన. అర్థమైందా? ఆయన జగన్ గారు ఉండా వాడు వేసేయటమే ఆంధ్ర తెలంగాణలో కూడా. అది మంచిది కాదు వాస్తవం రియల్గా. ఇది ఎక్కడ కూడా చెప్తా, అక్కడే చెప్తే ఇక్కడ చెప్తా. రేవంత్ రెడ్డికి పరిపాలనే చేతన అవ్వట్లేదు, 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు అని చాలా మంది ఇట్లా విమర్శిస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు అన్నారు కదా సార్. వాస్తవంగా ఈయన 10 సంవత్సరాల పరిపాలన ఉన్నారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు వీళ్ళు వాస్తవంగా అంత పరిపాలన అన్ని సముద్రిగా తెలంగాణ తెచ్చిన అన్నాడు. ఎవరు? కేసీఆర్. తెలంగాణ తెచ్చింది ఎవరు? కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, ఎమ్మెల్యే పార్టీ, 103 పోరాడారు. పాపం వాళ్ళు పోరాడు, అన్ని కమ్యూనిస్టులు పోరాడు చేస్తే ఈ కమ్యూనిస్టులు వాళ్ళు ఏం చేశారు? అమ్ముడు పోయారు ఏ పార్టీకి. ఇది బాగలేదు ఈ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వానికి డబ్బులు దొబ్బి ఆ పార్టీకి మద్దతు చేయటం. అది కమ్యూనిస్టులు ఇచ్చిన వాస్తవ కమ్యూనిస్టులు తెచ్చింది. కూలి రేట్లు 10 ఎకరాలు ఉందనుకోండి, వాడు 7 ఎకరాలకు ఇచ్చేవాడు. కూలీలు రక్తం దోసుకునేవాడు ఆ రైతు. అనకూడదు పాపం. మన వాళ్ళు ఏమంటారు? అడవులు ఉన్న వాళ్ళని మన ఆ మాట తెస్తే మనం ఈ పార్టీ అంటారు, నేను ఆ పార్టీ కాదు వాస్తవంగా. అయితే కమ్యూనిస్టులు తీసుకొచ్చారు సార్ వాస్తవంగా. ఏది కూలి రేట్లు పెంచింది వాళ్ళు, కూలీలు న్యాయం చేసింది ఎర్రజెండా పార్టీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇంకా మంచికండి కిషన్ రావు గారు, వాళ్ళు పెద్ద మహానాయకులు వాళ్ళు చేశారు సార్. అది ఇప్పుడు మన లాస్ట్ అది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలోకి ఫ్రీ బస్సు బాగాలేదు, మహిళలు కొట్టుకుంటారు, ఇబ్బంది పడుతున్నారు అనేది చాలా వినపడుతుంది కదా, దాని మీద ఏమంటారు? ఫ్రీ బస్సు పెట్టడమే మంచిది సార్. ఎట్లా పెట్టడం మంచిది అంటున్నారు? వాస్తవంగా అయితే మహిళల్లో వీళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళు జెంట్స్ మేము ఉన్నాం సార్. నా మాటే నేను కొద్దిగా మౌన్ చేస్తా అంటే ఈ విషయం కాదు, చాలామంది చేస్తారు. రేవంత్ రెడ్డి చాలా జనరల్ నాలెడ్జ్ మనిషి. వాస్తవంగా చాలా తెలివైనడు, తెలివిగా మాట్లాడతాడు. తప్పులు దొరకడు ఆయన. వాస్తవంగా దొరకడు సారు, చాలా మంచి మాట్లాడతాడు. అయితే ఆయన గారు ఏం చేసిందంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి పాము వచ్చినా పర్లేదు ఏమని అనుకొని లేడీస్ ఫ్రీ బస్ పెట్టాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ వాస్తవంగా మేము చెబుతున్నాం సార్, అందరూ అనుకోవచ్చు సార్ మనం వేరే రకంగా. ఒక 90 మంది మంచుకుంటారు అంటే టికెట్ తీసుకున్నా టికెట్ తీసుకోకపోయినా ఊరున్నాక ఒక 4 సేడోళ్ళు ఉంటారు. మనకు అద్దొద్దు. ఈ 90 మంది మనం మాట్లాడుకోవాలి. మంచి పరిపాలన చేస్తాం సార్. రేవంత్ రెడ్డి గారు మంచిగా పెట్టండి, మంచిగా. ఇది నాకు నచ్చింది. నేను ఎందుకంటే మా భార్య కానీ, మా చెల్లె కానీ, మా అక్క కానీ ఆ భవిష్యత్తు కాదు. పేదోళ్ళకి మంచిగా జరిగింది. ఇక్కడ చెప్పి హైదరాబాద్ కూడా పోయి తిరిగి వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో ఏ పార్టీ వచ్చే అవకాశాలు, ఎటువైపు మొగ్గు చూపుతారు ప్రజలు? ఎటువైపు మొగ్గు చూస్తారంటారా? వాస్తవంగా సార్ మరి న్యాయంగా వాస్తవంగా కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు. వీళ్ళంతా కేసీఆర్ గారు అప్పులు చేసి కేసీఆర్ గారిని వెనకేసుకొస్తున్నారు. ఎవరు?
ఇంతకుముందు ఆయన మీద నమ్మకం ఉండేది. ఎవరి మీద? హరీశ్రావు గారి మీద. చాలా మంచి మనిషి, మంచి నిజాధికారుడు. కేసీఆర్ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అనుకున్నా. కేటీఆర్ని కూడా ఇతర దేశాలలో చదువుకోండు, మంచి నాయకుడు అనుకున్నా. అంత మోసం దాకా మాట్లాడుతున్నారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి కుంభకోణం జరుగుతుంది. మళ్ళీ గొర్రెల పెంపకం అన్నారు. ఆ గొర్రెల పెంపకంలో తీసుకున్న గొల్లల పేరు చెప్పి అదే యాదల పేరు, గొల్లలు అనకూడదు, యాదల పేరు చెప్పి ఒకసారి తీసుకోలేని దాని మీద అసలుడికి లబ్ధి పొందకుండా మధ్య దళారీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు మోసం చేసి డబ్బు ఇచ్చినోడికి వాళ్ళ కమిషన్ ఇచ్చి వీళ్ళు పొందారు. దాన్ని ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను స్పందిస్తున్నా. ఆ శాఖ మంత్రి ఎవరో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సీఎం గారికి దయచేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఇమ్మీడియట్గా వాళ్ళ జైలుకి పంపించాలా. ఇలాంటి ప్రభుత్వం అలాంటి చేయకూడదు. ఇక్కడ నుంచి కవిత గారు పార్టీ పెట్టి మళ్ళీ బీసీల కోసం కొట్లాడుతున్న కల్వకుంట్ల కవిత చెప్తుంది కదా, కల్వకుంట్ల కవిత లిక్కర్ కుంభకోణం కేసులో ఉంది. ఆమెను బయటపడడం కోసం ఇప్పుడు ఏం చేస్తాడో కేసీఆర్ గారు బీజేపీకి మద్దతు ఇస్తాడు. బీజేపీ ఎందుకు మద్దతు ఇస్తాడు? రేపు ఇక్కడ ఢిల్లీ రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్కి మద్దతు ఇస్తే వాళ్ళు గెలిస్తే నా బిడ్డని, నన్ను, నా మేనల్ని, కేటీఆర్ని జైలు తోలుతారు. అదే బీజేపీ మోడీ గారి మద్దతు ఇస్తే నేను బయట ఆపి తిరుగుతా. వాళ్ళు ఇప్పుడు ఎంతగానో 10 సంవత్సరాలు పరిపాలనలో 8 ఎంపీ సీట్లు అధికార పార్టీ గెలుచుకుంది. బీజేపీకి యాడీ అసలుకి ఈ రాష్ట్రంలో తెలంగాణలో యాడండి. కేసీఆర్ ఏం చేసిండు? సైలెంట్గా ఉండి నా బిడ్డ రెక్కర్ కుంభకోణం కేసులో పడితే బయటికి రావాలా అని మద్దతు ఇచ్చిండు బీజేపీకి. చీకటి రాజకీయం నడుస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెంబర్ 1 ప్రభుత్వం సార్, నెంబర్ 1 ప్రభుత్వం. మళ్ళీ ఆయనకి వెళ్తారు ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో మళ్ళీ అత్యక్క మేజీతో ఈసారి 64 వచ్చింది కదా, ఈసారి 120 సీట్లు వస్తాయి. 0 వచ్చింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళిద్దరికి. ఇదే కుంభకోణం పేదలు చాలా మంది కూడా వాస్తవంగా రైతులకి పాపం తెలియదు. పేదవాళ్ళకి, పెద్ద పెద్దలు చదువుకున్న ఎడ్యుకేట్ పర్సన్ వాళ్ళకి తెలుసు. ఇది ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం, సిపిఎం కావచ్చు, సిబిఐ కావచ్చు, వాళ్ళ లబ్ధి కోసం వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు ఈరేది అట్లేదు అంటుండ్రు. అది నేను అలాంటి చదువుకున్న ఎడ్యుకేట్ పర్సన్ ఏమంటుండే అంటే, రేవంత్ రెడ్డి గారి చేతిలో ఏమి లేదు, సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఉంటుంది, ఆ శాఖ మంత్రులు ఉంటుంది, ఆయన గారు ఇస్తే తీసుకొస్తారు. వీళ్ళున్న వారికి పోరాడుతూనే ఉండరు రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ మంత్రులు కానీ, మన శాఖలో మల్లు భట్టి విక్రమార్ గారు కానీ, పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ కృషి చేస్తున్నారు. అక్కడ శాఖ సంబంధించిన వాళ్ళు ఎవరిని, ప్రధానమంత్రి గారిని, అయ్యా మాకు ఇది జరుగుతుందయ్యా, రైతులకు పడుతుందయ్యా, మమ్మల్ని సికాలు చేస్తున్నారు రైతులు అని కొంతమంది తెలుసుకున్నారు. ఏది మంచి చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లగాలు చదువుకున్న జ్ఞానోక్తులు. అది కాదు నాన్న, రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, మోడీ గారి చేతిలో డాడీ అని పిల్లగాలు చెప్తున్నారు. బిడ్డలు, కొడుకులు, ఈ తిక్కల వాళ్ళకి, ఈ ఒంటరి చదువు రాని వాళ్ళకి కేసీఆర్ వాళ్ళు చుట్టపరిచారన, హరీశ్రావు చుట్టపరిచారన, ఇవన్నీ కొద్ది నమ్ముతున్నారు. కానీ నిజం తెలుసుకుంటారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ కన్ఫామ్ 10 సంవత్సరాలు. ఆయన 30,000 మెజార్టీ వచ్చింది. ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రిజర్వేషన్ వచ్చాక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతకంటే ఎక్కువ రావు. ఆయనకు ముందు మంచి మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. వాస్తవంగా ఆయన మంచి నాయకుడు. ఆయన ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, తర్వాత కాంగ్రెస్లోకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకోండు, రేవంత్ రెడ్డి గారు నమ్ముకోండి, ఇక్కడ మంత్రులు నమ్ముకోండు. మంచి పరిపాలన చేస్తుంది, వైరా నియోజకవర్గం మంచి అభివృద్ధి చెందుతుంది. ఇంధన మిల్లల్లో అవకతవకలు లేకుండా ఎప్పటికప్పుడు సారు చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్.